అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో చాలా దారులు. ఆ దారులలో వెళితే వేరువేరు ప్రదేశాలకి, కొండలకు, జలపాతాలకు వెళ్ళొచ్చు. చిన్న ఎలుక మెట్టు ఆ పెద్ద అడవి ముందు నిలబడి, ఇన్ని దారులా? ఈ దారులు నన్ను ఎక్కడికి తీసుకెళ్తాయో అని ఆశ్చర్యంగా చూస్తూ అడవిలోకి అడుగు పెడుతుంది. మెట్టు సాహసాలు చేయాలనుకునే ఎలుక ఎంతో సంతోషంగా దారుల అడవిలోకి ఒంటరిగా నడుస్తూ వెళ్ళింది. ఇది నా సాహస ప్రయాణం అని తలాడిస్తూ ముందుకు సాగింది. మిట్టు ఒక పెద్ద చెట్టు దగ్గరికి వచ్చింది. అక్కడ రెండు దారులుగా విడిపోయాయి. అది గమనించిన మిట్టు రెండు దారుల మధ్య ఆగి, ఎడమదారి తీపిదారి, కుడిదారి ఖజానా దారి, ఎటు వెళ్తే బాగుంటుందో అని కాసేపు ఆలోచనలో పడింది. ఎడమదారి ఎంచుకున్న మిట్టుకి అక్కడ తేనెటీగల ఊట కనిపించింది. తేనె వాసన వచ్చింది. తేనెటీగలు మృతంగా తేనె చల్లి మిట్టును స్వాగతించాయి. నా జీవితంలో ఇంత తేపి తేనె రుచి చూడలేదు. తేనె రుచి చూస్తూ చిరునవ్వుతో పరవశించింది. తేనె రుచి చూసిన మిట్టు మరో దారిలో బయలుదేరింది. ఆ దారంతా ముళ్లతో ఉంది. ఆ ముళ్ల దారి వైపు నడుస్తున్న మిట్టు, అయ్యో ఎక్కడడుగు పెట్టినా ముళ్ళే అంటూ భయంతో వెనుదిరిగింది. భయంతో పరిగెత్తిన మిట్టు వేరే దారిలోకి వెళ్ళి అక్కడ నిద్రపోతున్న చిరుతుపులను చూసింది. ఆశ్చర్యపోయి కొంతసేపు ఆలోచన చేసి దాని పక్క నుండి మెల్లగా నిశ్శబ్దంగా నడుస్తూ ముక్కు వాయించుకుంటూ ఆ దారిలోంచి జాగ్రత్తగా ముందుకు సాగింది. ముందుకు వెళ్ళిన మిట్టుకి ఒక పచ్చటి చెరువు కనిపించింది. ఆ చెరువు దగ్గర ఆగి, ఇంత నిశ్శబ్దం, ఇంత అందం నేనెక్కడా చూడలేదు. నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. నత్తలు, పచ్చకప్పలు నీటిలో ఆడుతూ, రంగురంగుల పక్షులు ఎగురుతూ కనిపించాయి. నీటిలో తన చెయ్యి పెట్టి పచ్చకప్పని తడిమింది. ఈ పచ్చని చెరువు నిజంగా స్వర్గంలా ఉంది. ఒక పెద్ద గాలి ఎదురుగా వేసింది. అడవిలోని చెట్ల రంగురంగుల ఆకులు గాలిలో ఎగిరిపోతూ మిట్టును చుట్టుముట్టాయి. మిట్టు నవ్వుతూ ఆకులతో ఆడింది. ఆ ఆకుల ఆట ఎంత సరదాగా ఉందో అంటూ వాటిని పట్టే ప్రయత్నం చేసింది. దారి కారు చీకటిగా మారిపోతుంది. మిట్టు ఆశ్చర్యంగా చూసి, ఇక్కడ ఏదో మాయ ఉందే, చెట్లు ఆడుతూ పాడుతూ ఉంటే దారి ఎటుపోతుందో అర్థం కావడం లేదు అంటూ ఒక్క అడుగు వెనక వేసి చూస్తుంది. అదే సమయంలో ఒక తెలివైన నక్క కనిపించి, నిన్ను ఒక ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే నేను నీకు నిజమైన దారి చూపిస్తాను అంది. మిట్టు ఆశ్చర్యంతో చూసి తల ఊపింది. అప్పుడు నక్క, ఏ దారి నిజమైన దారి? గుండె చెప్పే దారా లేక మెదడు చెప్పే దారా అని అడిగింది. మిట్టు కాసేపు ఆలోచించి, ఇద్దరూ కలిసి చెప్పే దారే నిజమైంది అని తేల్చి చెప్పింది. ఆ సమాధానం విన్న నక్క నవ్వి, ఇప్పుడు జ్ఞానదారి నీకు తెరుస్తాను. వెంటనే బంగారు తలుపులు తెరుచుకుని వెలుగుతో మెరిసే దారి కనిపిస్తుంది. మిట్టు ఆశ్చర్యంతో ఎగిరి బంగారు గేటు వైపు దూకుతుంది. గేటు లోపలికి వెళ్ళిన మిట్టుకి ఓ అద్భుతమైన అడవి కనిపిస్తుంది. పుష్పాలు పాడుతూ, జంతువులు హారతులిస్తూ మిట్టును స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తాయి. అక్కడ ఉన్న జంతువులు ఎంతో స్నేహంగా ఉంటాయి. జంతువులన్నీ మిట్టును మెచ్చుకుంటూ, నీ ధైర్యం మరియు తెలివి వల్లే నీకు ఇది లభించింది అని చెబుతూ ఒక చిన్న బంగారు కిరీటం పెట్టి గౌరవిస్తారు. మిట్టు సంతోషంగా తిరుగు ప్రయాణం చేస్తూ, ఇది నా జీవితానికే మార్గాన్ని చూపించిన అడవి. ఇప్పుడు నేను మారిన మిట్టుని అంటూ చిరునవ్వుతో ఇంటి దారి పట్టింది. తెలివి, ధైర్యం, స్నేహంతో నిండిన కథానాయకురాలు మిట్టు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.